నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ. ఈరోజు మన వీడియోలో రోజు రోజుకి పెరుగుతున్న హనుమాన్ విగ్రహం ఎక్కడ ఉంది, ఏ ఊర్లో ఉంది తెలుసుకుందాం. అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న అందరికీ ధన్యవాదములు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా ప్రతి వీడియో మీ దాకా చేరుతుంది. రోజు రోజుకి పెరుగుతున్న హనుమాన్ విగ్రహం. ఇక్కడ స్వామివారిని దర్శిస్తే శత్రుశేషం, గ్రహ బాధలు ఉండవని భక్తుల నమ్మకం. తమిళనాడు రాష్ట్రంలో నామక్కల్ ప్రదేశంలో ఆంజనేయ స్వామి దేవాలయంలో ఎన్నో ప్రత్యేక పూజలు, ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఆలయంలో విగ్రహం ఎత్తు రోజు రోజుకు పెరుగుతోందని అంటారు. ఎందుకనగా ఎదురుగా ఉన్న లక్ష్మీ నరసింహుని గర్భాలయానికి పైకప్పు లేనందువల్ల గతంలో పైకప్పు వేయాలని ప్రయత్నాలు జరిగాయి. కానీ వేసిన కప్పు వేసినట్టుగానే కూలిపోయాయి చెబుతున్నారు ప్రధాన అర్చకులు. ఇక్కడ అనేక చారిత్రక అవశేషాలు కలవు. ఇది బెంగళూరుకు సుమారు 250 కిలోమీటర్ల దూరంలో బెంగళూరు మదురై జాతీయ రహదారిలోని నమక్కల్ క్షేత్రంలో కొలువై ఉంది. నామక్కల్ ఆంజనేయ స్వామి ఆలయానికి ప్రసిద్ధి. ఇక్కడ నిలువెత్తు ఆంజనేయ స్వామి దాదాపు 20 అడుగుల ఆంజనేయ విగ్రహంతో ఉండడం వల్ల బాగా ప్రసిద్ధి చెందాడు. ఇక్కడ కొలువై ఉన్న నరసింహస్వామి చేతులు జోడిస్తూ దాస్య భావాన్ని ప్రకటిస్తున్నాడు. ఆంజనేయ స్వామి గర్భగుడికి పైకప్పు లేదు. అందుకే ఆశ్చర్యకరమైన కారణాలున్నాయని అక్కడ దేవాలయ ప్రధాన అర్చకులు చెబుతున్నారు. ఈ విగ్రహం స్వయంభువుగా అయినందునే రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయని, అందువల్లే పైకప్పు వేయడానికి వీలు కాలేదని ఆలయ చరిత్ర చెబుతుంది. నిత్యం వేల సంఖ్యలలో భక్తులు రానున్న దర్శించుకుంటారు. ఆయన కరుణ ఉంటే శత్రుశేషం, గ్రహదోషం నుండి ఎలాంటి సమస్యలు ఉండవంటారు. ఆయన చల్లని దీవెనలు మనకు పైపడితే చాలు జీవిత సుఖ సంతోషాలతో తిల్లుతాయని విశ్వాసం. కోరుకున్న కోరికలు నెరవేరుతున్నాయని ప్రతి ఏటా వేల సంఖ్యల భక్తులు ఇక్కడికి వచ్చి దర్శించుకుంటున్నారు. తమిళనాడు రాష్ట్రంలో సేలం జిల్లాలో నామక్కల్లోని ఆంజనేయుడు కొన్ని వందల సంవత్సరాలుగా అక్కడి ప్రజలకు సుఖశాంతులను పర్యవేక్షిస్తున్నాడు. ఈ దేవాలయం సుమారు 1500 ఏళ్ల నాటిది అని ప్రజలు చెబుతున్నాడు. నామక్కల్ రైల్వే స్టేషన్ నుండి ఈ ఆలయం 2.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించండి. హనుమంతుని ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. రోజు రోజుకు పెరుగుతున్న ఆంజనేయ స్వామిని దర్శించడం వలన సకల అభిష్టాలు నెరవేరుతాయి. ఆంజనేయ స్వామి అంటే అమిత శక్తివంతుడు. తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సర్వేజన సుఖినో భవంతు.